హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విటి సౌదీ వార్తలు తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 29th ఆగస్ట్ 2025. టైం వచ్చేసి 5:30 PM అయితే అవుతా ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈరోజు మన న్యూస్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి చాలామంది మన తెలుగు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సౌదీ అరేబియాలో ఎన్ని రోజుల ముందు పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవచ్చు? ఫర్ సపోజ్ మీ పాస్పోర్ట్లో 1 సంవత్సరం లేదా అంతకు మించి టైం ఉందనుకోండి, మీరు వెళ్ళాలి అనుకుంటే రీఎంట్రీలో వెళ్ళిపోయి తిరిగి ఇండియా నుంచి వచ్చేటప్పుడు మాత్రం మీ పాస్పోర్ట్లో ఖచ్చితంగా 6 months 6 నెలలకి పైన డేట్ వ్యాలిడిటీ ఉండేలా చూసుకోండి. లేదంటే మీరు ఇండియా వెళ్ళిపోయాక అక్కడే రెన్యువల్ చేసుకొని నకల్ మాలూమాత్ ఏమీ అవసరం లేకుండా ఇక్కడికి వచ్చాకనే మీరు మాలూమాత్ చేయించుకోవాల్సి వస్తుంది. మరి లేదు, ఇక్కడే సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు మీ పాస్పోర్ట్లో సంవత్సరం కన్నా డేట్ తక్కువగా ఉంది అనుకోండి, మీరు ఖచ్చితంగా ఇక్కడే పాస్పోర్ట్ రెన్యువల్ చేసేసుకొని దాంతోపాటు ఈ నకల్ మాలూమాత్ కూడా చేసేసుకొని పెట్టేసుకుంటే మంచిది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సౌదీ అరేబియా నుంచి మీరు ఈ ఎగ్జిట్ రీఎంట్రీలో కాకుండా ఖురుజ్ నిహాయి అంటాం మనం, ఫైనల్ ఎగ్జిట్లో వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాస్పోర్ట్లో డేట్ అనేది ఎంత తక్కువగా ఉన్నా పర్వాలేదు, మీరు ఇక్కడ సౌదీ అరేబియాలో ఇమిగ్రేషన్ అయిపోయి ఇండియాలో దిగిన తర్వాత కూడా ఇమిగ్రేషన్ అయ్యే టైంలో మీకు 24 hours 24 గంటలకు మించి ఒక్కరోజు వ్యాలిడిటీ ఉంటే సరిపోతుంది. ఇది 100% వాస్తవం. మరి ఇదంతా కాసేపు పక్కన పెట్టేసి ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎవరికైతే పాస్పోర్ట్ సంవత్సరం కన్నా డేట్ తక్కువగా ఉందో దయచేసి రెన్యువల్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు రెన్యువల్ చేసుకున్నా కూడా మీకు ఏ రోజైతే పాస్పోర్ట్ ఇష్యూ చేయబడుతుందో అప్పటి నుంచి మీకు మళ్ళీ 10 సంవత్సరాలకు సంబంధించిన పాస్పోర్ట్ రెన్యువల్ అయితే అయిపోతుంది. సో దాంతోపాటు ఖచ్చితంగా మాలూమాత్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఎవరికైతే నకల్ మాలూమాత్ కోసం మనం ప్రయత్నిస్తూ ఉన్నామో వాళ్ళపైన ఖురుజ్ నిహాయి ఈ ఫైనల్ ఎగ్జిట్ ఆల్రెడీ ఇష్యూ చేయబడి ఉంటే వాళ్ళకు నకల్ మాలూమాత్ అవ్వదు. అంతేకాకుండా ఎవరికైతే ఇఖమ పైన హురూబ్ ఉందో వాళ్ళకి కూడా ఈ పాస్పోర్ట్ నెంబర్ అప్డేట్ అదే నకల్ మాలూమాత్ అంటాం వాళ్ళకు అవ్వదు. వాళ్ళతో పాటు ఎవరికైతే ఈ చిన్న చిన్న ఫైన్స్ ముఖాల్ఫా మురూర్ అంటాం మనం, సో ఈ ట్రాఫిక్కి సంబంధించిన ఫైన్లు ఉన్నా కూడా మీకు నకల్ మాలూమాత్ అవ్వదు. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. వీలైనంత తొందరగా పాస్పోర్ట్ రెన్యువల్ చేసేసుకొని మాలూమాత్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన సౌదీ అరేబియాలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఈ హురూబ్. దీన్నే మనం ఆబ్సెంట్ ఫ్రమ్ వర్క్ అంటాం. మరి మీరు సౌదీ అరేబియాలో ఈ ఫ్రీలాన్సర్ వీసా ఆజాద్ వీసాలో ఉంటూ మీ యొక్క ఇఖమ పైన ప్రొఫెషన్ వచ్చేసి సైహాస్ ఆమిల్ మంజలి, అదే మనం హౌస్ డ్రైవర్ కానీ హౌస్ వర్కర్ కానీ అంటాం. సో ఈ వీసాలకు సంబంధించి మీ స్పాన్సర్ అనేవాడు మీ పైన హురూబ్ వేసిన తర్వాత అతనికి తిరిగి 15 రోజులు మాత్రమే టైం ఉంటుంది. ఈ 15 రోజుల్లోపు అతను హురూబ్ తీసేయాలి అనుకుంటే ఎటువంటి ఖర్చు లేకుండా అతని అఫ్షర్ నుంచి మన పైన వేసిన హురూబ్ అయితే తీసేయవచ్చు. మరి ఒకవేళ 15 రోజులు దాటితే ఈ 15 రోజుల తర్వాత ఇంకా నెల, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం ఎన్ని రోజులైనా పర్వాలేదు, ఒకవేళ మనం మళ్ళీ హురూబ్ తీయాలి అనుకుంటే ఏ స్పాన్సర్ అయితే మన పైన హురూబ్ అనేది వేసేస్తాడో అదే స్పాన్సర్ అతని యొక్క అఫ్షర్ నుంచి మనకు ఈ వకాలకు సంబంధించిన ఒక డాక్యుమెంటేషన్ అయితే చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో అతను వకాలా ఇచ్చేస్తే మనం మనలాంటి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా తిరిగి మనం ఈ హురూబ్ అనేది తీసేయచ్చు. మళ్ళీ యథావిధిగా మనం ఇఖమా రెన్యువల్ చేసుకుంటూ మన యొక్క వీసాని కొనసాగించవచ్చు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన సౌదీ అరేబియాలో ఉంటూ ఎవరికైతే ఇఖమ పైన ఆల్రెడీ ఫైనల్ ఎగ్జిట్ వీసా ఇష్యూ అయిందో, మరి వెళ్ళిపోకుండా ఇక్కడే సౌదీ అరేబియాలో ఓవర్ స్టే చేస్తూ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా హురూబ్ వచ్చేసింది. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎవరికైతే ఫైనల్ ఎగ్జిట్ వీసా ఇష్యూ అయ్యి ఇప్పుడు హురూబ్ వచ్చేసిందో వాళ్ళందరూ కూడా కాస్త వెయిట్ చేయండి. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే ఒక 2-3 నెలల కిందట ఈ డొమెస్టిక్ వర్కర్స్ అన్న సైహాస్ ఆమిల్ మంజలి, తబాఖ్ మంజలి వీళ్ళకి మన సౌదీ జవాజాత్ వాళ్ళు అయితే మంచి ఛాన్స్ ఇచ్చేస్తారు. ఎవరికైతే హురూబ్ ఉందో వాళ్ళు వెంటనే కొత్త స్పాన్సర్ని చూసుకొని ఆ బ్యాంక్కి సంబంధించిన కాస్త పేమెంట్ చేసేసి మీరు ట్రాన్స్ఫర్ అయిపోండి అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చేసింది. అండ్ అదర్ వన్ ఒక 15 నుంచి 20 రోజుల కిందట ఈ విజిట్ వీసా వాళ్ళు, మీరు సౌదీ అరేబియాకు వచ్చింది విజిట్ వీసా, అది పర్సనల్ కానీ బిజినెస్ కానీ ఉమ్రా కానీ ఏ విజిట్ వీసా అయినా సరే మీరు కాస్త గవర్నమెంట్కు సంబంధించి ఫైన్ వచ్చేసింది, ఆ ఫైన్ పే చేసి వీసా యాక్టివేషన్ చేసేసుకుని వెళ్ళిపోయి కొత్త వీసాలో వచ్చేసేయండి అని చెప్పేసి వీళ్ళకు కూడా కాస్త వెసులుబాటు అయితే కలిగించింది. సో మొత్తానికి ఈ ఫైనల్ ఎగ్జిట్ నుండి హురూబ్ వచ్చిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఏదైనా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాస్త వెయిట్ చేయండి, 100% మీకు ఏదైనా అప్డేట్ రావచ్చు. ఇక చివరగా ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, మన సౌదీ అరేబియాలో ఈ విజిట్ వీసాలో ఉంటూ ఓవర్ స్టే చేస్తున్న వాళ్ళందరూ కూడా గత నెల రోజుల నుంచి ఈ జవాజాత్కు సంబంధించిన ఫైన్ పే చేసి ఈ వీసా యాక్టివేషన్ చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ గత 3-4 రోజుల నుంచి కూడా ఈ జవాజాత్ సిస్టంలో కాస్త ఎర్రర్ రావడం వల్ల ఈ విజిట్ వీసా యాక్టివేషన్లు కూడా టెంపరీగా ఆగిపోయాయి. మరి ఈ సండే మండే నుంచి మళ్ళీ యథావిధిగా ఈ విజిట్ వీసా యాక్టివేషన్లు అయితే నడుస్తూ ఉంటాయి. సో మొత్తానికి ఈ వారం 10 రోజుల్లోపు ఎవరైనా విజిట్ వీసాలో ఉండి ఓవర్ స్టే చేస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి దయచేసి కొత్త వీసాలో రావడానికి ప్రయత్నం అయితే చేయండి.
ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కాస్త యూస్ఫుల్ అవుతుందని అనుకుంటా ఉన్నాను. మరి మీకు ఈ వీడియోలో సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రియాద్ బథాలో ఉన్న మన ఆఫీస్ని విజిట్ చేయవచ్చు, లేదంటే పైన ఇస్తున్న మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు. చూస్తూనే ఉండండి మన SVT సౌదీ వార్తలు తెలుగులో. మీ రామచందర్ గౌడ్. థ్యాంక్ యూ.